అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఇక్కడ 2021 ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3 ఎవరైతే విజయం సాధించిన ఈఓ అధికారులు, మరి ఈ 2021లో విజయం సాధించిన ఈఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధించడం ద్వారా వారు ఎటువంటి లక్షణాలను పెంపొందించుకున్నారు. సో కాబట్టి మరి మీరు కూడా ఇప్పుడు ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ విజయం సాధించిన వ్యక్తుల యొక్క లక్షణాలు మీలో ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే ఎలా ఆ లక్షణాలను మనము పెంపొందించుకోవాలి? సో 2021లో విజయం సాధించిన వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను సంపాదించుకొని విజయం సాధించారు. అటువంటి ప్రత్యేకమైన లక్షణాలను మీరు కూడా పెంపొందించుకోవాలి. మీలో ఆ లక్షణాలను పెంపొందించుకోవాలి అంటే మీలో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా ముందు మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఎలా ఆ లక్షణాలను మనము పెంపొందించుకోవాలి మనలో? మరియు ఎవరైతే ఈ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వ్యాపారస్తులు, కొంతమంది నాకు చెప్పారు, కొంతమంది చాలా మంది మాట్లాడారు. అదే మాదిరిగా గృహిణులు, అదే మాదిరిగా కొంతమంది చిరు ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, సచివాలయంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్స్ వాళ్ళు, కొంతమంది ఐటీ ఉద్యోగులు, మంచి మంచి జాబ్స్ వస్తాయి, మంచి మంచి శాలరీ వస్తుంది, కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. వీళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఇది ఒక సువర్ణమైన అవకాశం, మంచి అవకాశం. 104 ఉద్యోగాలు. కాబట్టి గతంలో ఈఓలుగా నియమించబడిన వ్యక్తులు మిగతా వారి కంటే ప్రత్యేకమైన లక్షణాలను అలవర్చుకున్న తరువాత మాత్రమే వాళ్ళు ఈఓగా సెలెక్ట్ కాబడింది. అటువంటి ఈఓగా సెలెక్ట్ కాబడే వ్యక్తులలో ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు నేను చెప్పిన వ్యాపారస్తులు కానీ, గృహిణులు కానీ, చిరు ఉద్యోగులు కానీ, ఐటీ ఉద్యోగులు కానీ మీలో ఆ లక్షణాలు ఉన్నాయా లేవా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఆ లక్షణాలు మీలో లేకపోతే వాటిని మనం ఎలా పెంపొందించుకోవాలి? సో కాబట్టి ఒక గుడిలో మీరు కార్యనిర్వాహక అధికారిగా పనిచేయడానికి ఉండవలసిన లక్షణాలని, మీలో పెంపొందించవలసిన లక్షణాలని రాష్ట్ర ప్రభుత్వము ఒక 12 చాప్టర్స్ ద్వారా మీలో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 12 చాప్టర్స్ ద్వారా. మరి ఎలా మనం ఈఓగా సెలెక్ట్ కావాల్సిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలని రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ ద్వారా ఎలా పెంపొందిస్తుంది, ఏ లక్షణాలను పెంపొందిస్తుంది అంటే మొదటి 4 చాప్టర్స్ రామాయణము, మహాభారతం, భాగవతం, పురాణాలు, ఈ 4 చాప్టర్స్ ని మనం సిలబస్ లో బాగా చదువుకోవడం వల్ల మనలో వచ్చే గొప్ప మార్పు, మనలో వచ్చే గొప్ప లక్షణం ఏంటంటే దేవుని పట్ల భక్తి భావం పెరుగుతుంది. సో కాబట్టి ఆ దేవుని పట్ల భక్తి భావము అనే లక్షణము స్వతహాగా మనలో ఉన్నప్పుడే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. స్వతహాగా మనలో ఎంతో కొంత ఉంటుంది దేవుని పట్ల భక్తి భావం. పుట్టిన ప్రతి మనిషికి దేవుని పట్ల భక్తి భావం ఉంటుంది. ఎంతో కొంత, జస్ట్ 1% 2% ఉంటుంది. ఆ 1% 2% ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఈఓ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అలా 1% 2% దేవుని పట్ల భక్తిభావం ఉన్న వాళ్ళు ఈఓ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ రామాయణము, మహాభారతం, భాగవతం, పురాణాలు అనే మొదటి 4 చాప్టర్స్ చదవడం వలన మీలో భక్తిభావము అమితంగా పెరుగుతుంది, చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మీలో భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి, దేవునికి సర్వీస్ చేయాలి, దేవునికి సేవ చేయాలి అనే లక్షణాన్ని విపరీతంగా పెంచడం కోసము రాష్ట్ర ప్రభుత్వం మీకోసము మొదటి 4 చాప్టర్స్ కేటాయించింది. ఇక మీలో ఇంకా పెరగవలసిన లక్షణాలు ఏంటి? రెండో లక్షణం ఏంటి అంటే, ఒక దేవుని ప్రతినిధిగా మీరు దేవాలయంలో నియమించబడిన తర్వాత ఆ దేవాలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మీదే. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, ఒక్కొక్క దేవాలయం యొక్క విశిష్టత ఒక్కో రకంగా ఉంటుంది. అక్కడ ఆ దేవాలయంలో ఆగమ నియమాలు, ఎలా దేవునికి పూజా కైంకర్యాలు చేయాలి, వాటిని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? మీరే, కార్యనిర్వాహక అధికారి. మీరు ఇక్కడ సిలబస్ ను బాగా చదువుకొని
ఆ దేవాలయంలో ఉండే ఆ యొక్క ఆగమాలను మీరు బాగా ఎలా వాటిని అమలుపరచాలని నేర్చుకున్నప్పుడు మీరు రేపు దేవాలయంలో కార్యనిర్వాహక అధికారిగా నియమించబడిన తర్వాత వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయగలరు. అదే ఇక్కడ మనకు ఆగమ నియమాలన్నింటినీ కూడా మనం సిలబస్ ద్వారా నేర్చుకోలేకపోతే రేపు మీరు పొరపాటున నియమించబడిన తర్వాత కింద స్థాయిలో ఉండే ఉద్యోగులు ఎలా చెప్తే మీరు అలా చేయాలి. అంటే ఒక కీలు బొమ్మలాగా మారిపోతారు. ఒక సబ్జెక్ట్ లేని వ్యక్తిగా మీరు అక్కడ నియమించబడతారు. దానివల్ల అందరి ముందు మీరు తల వంచుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి కంపల్సరిగా మీరు కార్యనిర్వాహక అధికారిగా నియమించబడాలని కోరిక బలంగా ఉంటే తప్పనిసరిగా ఈ మొదలో ఉండే 4 చాప్టర్స్ కూడా మీరు బాగా చదవాలి. బాగా చదివినప్పుడు అప్పుడు దేవాలయాన్ని మనం ఎలా నిర్వహించాలి, నిర్వహణలో ఎటువంటి మార్పులు మనం చోటు చేసుకోవాలి, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మనం పూజారులు చెప్పినట్టు వినాలనా లేకపోతే ఆగమ శాస్త్ర నియమాలను మనం పాటించాలనా? నీ దగ్గర ఆగమ శాస్త్ర నియమాలను ఎలా పాటించాలో నీకు తెలియదనుకోండి, నేను చెప్పే కదా దేవాలయంలో రకరకాల వ్యక్తులు పనిచేస్తుంటారు. ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ ఏరియాలో, ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఉండే రాజకీయం అంతా దేవాలయంలోనే ఉంటుంది. నీకు ఈ నియమ నిబంధనలు తెలియదనుకోండి, లోకల్లో ఉండే రాజకీయ నాయకులు కావచ్చు, ఆ దేవాలయంలో ఉండే చిరుద్యోగులు కావచ్చు, నిన్ను ఏం చేస్తారు, మొత్తానికి ఒక కీలు బొమ్మగా తయారు చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా నువ్వు దేవాలయంలో ఆగమ నియమాలను కూడా నియమ నిబంధనలను పర్ఫెక్ట్ గా పాటించాలి అంటే మధ్యలో ఉండే 4 చాప్టర్స్, 5వ చాప్టర్, 6వ చాప్టర్, 7వ చాప్టర్, 8వ చాప్టర్ పర్ఫెక్ట్ గా మీరు అవగాహన చేసుకోవాలి. ఇక నెక్స్ట్ లాస్ట్ లో 4 చాప్టర్స్ నేను చెప్తూనే ఉన్నాను. మనమందరం కూడా సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిల్లుతాం. అదే మాదిరిగా దేవుడికి సమస్య వస్తే, దేవుడికి ఉండే సమస్యలు ఏంటి? మరి వేల కోట్ల ఆస్తులు ఉంటాయి, అనేక రకాల భూములు ఉంటాయి, అనేక రకాలుగా మనకు బంగారం కానీ రకరకాలుగా బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కాపాడవలసిన బాధ్యత దేవుని ప్రతినిధిగా ఎవరు? ఈవో గారు, కార్యనిర్వాహక అధికారి. మరి ఆ కార్యనిర్వాహక అధికారి దేవుని యొక్క ఆస్తులను ఎలా కాపాడాలి అనేది ఈ 4 చాప్టర్లో మీరు తెలుసుకోవచ్చు. కార్యనిర్వాహక అధికారిగా దేవుని యొక్క ఆస్తులను ఎలా కాపాడాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ 4 చాప్టర్లను మీరు క్షుణ్ణంగా చదవగలిగితే దేవుడికి ఎన్ని భూములు ఉన్నాయి మొత్తాన్ని, ఆ భూములని దాంట్లో ఎంత భూములు, ఎన్ని భూములు మరి ఆక్రమించబడ్డాయి, ఎన్ని భూములు దేవుని కింద ఉన్నాయి, ఆక్రమించబడిన భూములను మనం తిరిగి మన దేవుని దగ్గరికి ఎలా తీసుకురావాలి, ఎన్క్రోచ్మెంట్ ఎన్ని వేల ఎకరాల ఎన్క్రోచ్మెంట్ అయింది. కనీసం మీరు ఈవోగా నియమించబడిన తర్వాత దేవుని యొక్క ఆస్తి ₹1 అయినా కానీ, ఆక్రమణకు గురైన ఆస్తిని ₹1 అయినా కానీ మీరు దేవుని యొక్క ఖాతాలో వేయగలిగితే మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. వేల ఎకరాలు, 1 ఎకరాన్ని ఎన్క్రోచ్మెంట్ అయినా 1 ఎకరాన్ని అయినా కానీ మనం దేవుని యొక్క ఖాతాలు తిరిగి వేయగలిగితే, అలా వేయాలి అంటే ఈ చివరిలో ఉండే 4 చాప్టర్ మనం చదవగలగాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ నేను గమనించాల్సిన అంశం ఏంటి, ఈ 4 చాప్టర్ల మీద మనం పట్టు లేదనుకోండి, చివరి 4 చాప్టర్స్ మీద దేవుని యొక్క ఆస్తులను ఎలా కాపాడాలన్న విషయం మీకు తెలియదనుకోండి, మీరు మీ పైన ఉండే కొంతమంది అధికారులు, మండల స్థాయి అధికారులు మిమ్మల్ని డామినేట్ చేస్తారు, చేసి మీ దేవాలయ పరిధిలో ఉండే భూములు మొత్తాన్ని ఆక్రమణకు గురి చేస్తారు. చివరికి ఎవరు బాధ్యత వహించాలి? దానికి దేవాలయ ప్రతినిధిగా మీరే బాధ్యత వహించాలి. మీ ఆ దేవాలయ భూములని మీ ఆస్తులుగా భావించుకొని, మీ సొంత ఆస్తులుగా భావించుకొని కాపాడాలి. మీ సొంత ఆస్తులుగా భావించకుండా నాకు కాదు లేని చెప్తే మీరు మీ ఇష్ట ప్రకారం చేశారనుకోండి, తర్వాత ఎవరి హయాంలో ఆ దేవాలయ భూములు ఎన్క్రోచ్మెంట్ గురైనవి అనే విషయాన్ని తెలియపరచుకొని మీరు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత మాత్రం తీసుకుంటుంది ప్రభుత్వము. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, దేవుని పట్ల భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి మొదటి 4 చాప్టర్స్, దేవునికి ఆచార సాంప్రదాయాలు ఎలా పాటించాలి, ఆగమ నియమాలను ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికోసం మధ్యలో ఉండే 4 చాప్టర్స్, దేవుని యొక్క ఆస్తులను కాపాడడం కోసం చివరి 4 చాప్టర్స్. ఈ 12 చాప్టర్స్ ని మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవడం వలన రేపు దేవాలయంలో కార్యనిర్వాహక అధికారిగా మీరు నియమించబడిన తర్వాత
సో కాబట్టి నియమించబడిన తర్వాత ఈ లక్షణాలు నియమించబడే నాటికి ఈ లక్షణాలన్నీ మీరు రావాలి. అప్పుడు మీరు విజేతలుగా ఉంటారు. నేను చెప్పే కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైతే మీరు సిలబస్ ద్వారా నేర్చుకున్న లక్షణాలను ఇంప్లిమెంట్ చేయకపోతే కర్మఫలాన్ని మాత్రం తప్పనిసరిగా అనుభవించాల్సింది. నాకెందుకులే అనుకుంటే మాత్రం కుదరదు. దేవుడు మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆస్తుల రక్షణ కోసం. మరి వాటిని మీరు రక్షించకుండా భక్షించారనుకోండి, ఇబ్బంది గురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి ఆలోచనతో మాత్రము ఈ యొక్క ఈవోగా మాత్రం ప్రిపేర్ కాకండి. ఓకేనా? గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉండే కాదు, నేరుగా నియామకాలు ఉండే కాదు, అన్ని ప్రమోషన్స్ ద్వారా వచ్చాయి. మీ అదృష్టం ఏంటంటే నేరుగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈవెన్ డీసీ పోస్టులు కానీ ఏసీ పోస్టులు కానీ అన్ని కూడా నేరుగా. మరి మీలాంటి యువకులు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మీలో ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు వాటిని ఆ దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని యొక్క ఆస్తులను కాపాడవలసిన బాధ్యత మీరు తీసుకోవాలి తప్పనిసరిగా. అలా తీసుకోకపోతే మీ వృత్తికి మీరు న్యాయం చేసేవాళ్ళు కాదు. దానికి మాత్రం మనం తప్పనిసరిగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి విజేతలుగా నిలవడానికి మీలో ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ మనం ఎప్పుడు విజేతగా నిలవడానికంటే ముందే మనం అలవర్చుకుంటే ఆటోమేటిక్గా విజేతం అయిపోతాం. మనం విజేతం అయిపోయిన తర్వాత మనం వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇది మంచి సువర్ణ అవకాశం. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వ్యాపారస్తులు, చాలా మంది చెప్పారు, వ్యాపారస్తులు కానీ, గృహిణులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అదే మాదిరిగా ఐటీ ఉద్యోగులు, వీళ్ళందరూ చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు మొబైల్ని రోజు మొత్తంలో సుమారుగా ఒక 6-7 గంటలు వాడతారు. చూసిన స్టేటస్ చూసుకుంటుంటారు, యూట్యూబ్ చూసిన వీడియో చూస్తుంటారు. అదే టయాన్ని ఈ ఎండోన్మెంట్ ఈవో సిలబస్ ను చదవడం కోసం కేటాయించండి. ఆ స్టేటస్ చూసిన వాటిని చూసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా, విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, దేవుని పట్ల భక్తిభావం ఉంటే ఈ ఈవో సిలబస్ ని, ఈవో యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి. మీకు ఎవరైతే చెప్పిన ఈ 4 కేటగిరీ వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. వీళ్ళకు వచ్చే సువర్ణ అవకాశం ఏంటంటే ఇక మీకు డిఎస్సి వాళ్ళ నుంచి, రేపు కానిస్టేబుల్ ఉద్యోగుల దగ్గర నుంచి మీకు ఎటువంటి పోటీ లేదు ఇప్పటి వరకు. అయితే రేపు వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, డిఎస్సి వాళ్ళు కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగులు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, భయంకరంగా వాళ్ళ నుంచి మీకు పోటీ ఎదురవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు త్వరపడి సిలబస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు రాబోయే డిఎస్సి అభ్యర్థుల నుంచి, రాబోయే కానిస్టేబుల్ అభ్యర్థుల నుంచి పోటీలు తట్టుకోవాలి, వాళ్ళకన్నా మనం బెటర్ గా ఉండాలంటే ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. ఈ ప్రిపరేషన్ స్టార్టింగ్ లో, ఈ ప్రిపరేషన్ ప్రారంభించిన సమయంలో ఒక మంచి ఎవరైతే మనకు మార్గదర్శిని ఎంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అనేక మంది అనేక రకాల ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో క్లాసులు చెప్తున్నారు. మరి ఆ చెప్పే వాళ్ళందరినీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వారిలో నిజానిజాలు ఒకసారి కనుక్కున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. మీకు ఈ యొక్క ఎండోన్మెంట్ ఈవో విషయంలో ఏదైనా సపోర్ట్ కావాలంటే ఆంధ్ర అకాడమీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. మా పట్ల మీకు నమ్మకము, విశ్వాసం ఉంటే మన యాప్ ప్లే స్టోర్ ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా కాస్ట్ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఇక్కడ కాస్ట్ విషయంలో కూడా నేను చెప్పే ఛాన్సాలు కూడా మనం పెట్టిన కాస్ట్ ఎంత, దాని వ్యాలిడిటీ ఎంత, ఆ వ్యాలిడిటీని కాస్ట్ తో మనం ఒకసారి మీరు డివిజన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్సు కాస్ట్ ఎంత పెట్టామో దాని వ్యాలిడిటీ ఎంత, 365 రోజులు ఉంటుంది. దాన్ని పెట్టి మీరు ఒకసారి డివిజన్ చేస్తే ఒక రోజులో మనం ఈ ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడతారో మీకు అర్థమైపోతుంది. అంటే నాకు తెలిసి ఒక రోజులో మీరు ఒక 10 రూపాయలు ఖర్చు పెడతారు. దీనికోసం చాలా మంది కోర్సు కాస్ట్ చాలా ఉందని రకరకాలుగా కామెంట్స్. ఒక్కసారి గొప్ప మనసుతోటి మీరు ఒకసారి ఆ కోర్సు కాస్ట్ ఎంత ఉంది, దాని వ్యాలిడిటీ ఎంత, మొత్తము మనం రోజులో ఆ కోర్సు మీద పెట్టే కాస్ట్ ఎంత, ఒకవేళ మనకి కోర్సు కాస్ట్ ఉపయోగపడి మనకు ఉద్యోగం వస్తే మనం దీని ద్వారా పొందే లబ్ధి ఎంత, ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకుని ఆలోచించండి. ఇక మీరెవరు కూడా కోర్సు కాస్ట్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితానికి ఉపయోగపడే విషయాలలో మాత్రమే మనం ఆలోచిస్తాం. అంటే ఆలోచించాం అసలు. పనికిరాని విషయాలు అంటే ఏదైనా ఒక సినిమాకి వెళ్తాము, అవసరమైతే 3,000 ఖర్చు పెడతాం, ఒకే రోజు 3-4 వేలు ఖర్చు పెట్టేస్తాం. అది ఒక రోజు జస్ట్ 3 గంటల్లో ఖర్చు పెట్టేస్తాం.
అది దేనికైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. దాని దగ్గర మాత్రం మనం ఆలోచించాం. కాబట్టి వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే ఆదరణ అకాడమీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది మీకు. సో ఈ ఎన్రోల్మెంట్ ఈవో సిలబస్ విషయంలో కానీ, క్లాసుల విషయంలో కానీ, నోట్స్ విషయంలో కానీ, టెస్టుల విషయంలో కానీ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ అందుబాటులో ఉంటుంది. మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year మీకు అందుబాటులో ఉంటాం. మేము 1 year గైడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో కాబట్టి వీటన్ని విషయాల్లో మన పట్ల విశ్వాసం ఉంటే మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మన ఇటువంటి ఏదైతే కొత్త కొత్త అంశాలు ఈ ఎండర్మెంట్ ఈఓ విషయంలో మీకు ఏదైనా ఈ నాలెడ్జ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు తెలియాలి అంటే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.